నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ అర్జున్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జనసేన స్పోక్ పర్సన్ శ్రీ మాధవ్ గారు. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా కేంద్ర బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక వరం అనుకోవచ్చు. అందులో భాగంగానే అమరావతికి ప్రత్యేక రైల్వే స్టేషన్, అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో రూపుదిద్దుతామని ఒక ప్యాకేజ్ ఇచ్చారు. అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ప్రజలందరూ ఓట్లతో తన అభిమానాన్ని చాటుకుంటే, ఓట్ల వర్షం కురిపిస్తే కేంద్రం మనకి వరాల వర్షం కురిపించింది అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. వరాల వర్షం కురిపించింది. ఇప్పుడు చూస్తుంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తూ రైల్వే జోన్కి ఒక అన్నుదన్నుగా ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నుంచింది. ఇప్పుడు మనం చూస్తుంటే దాదాపుగా 9,151 కోట్లు మన కొత్త ప్రాజెక్టులకి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు ఏదైతే మనకి నిర్మాణ దశలో ఉన్నాయో వాటికి దాదాపుగా 74,713 కోట్లు వరకు ఈ నిర్మాణ దశలో ఉన్న పనులకి వాటికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా అంతేకాకుండా ఇప్పుడు అమరావతి అనేది రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ అవుతున్న దశలో ఉన్నప్పుడు అమరావతికి ఒక స్పెషల్ రైల్వే స్టేషన్ని కేటాయించడం జరిగింది. దాని యొక్క పనులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా కేంద్రం నుంచి మనం పొందుతూ ఉన్నాము. ఇప్పుడే విజయవాడ అనేది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే ఒక పెద్ద రైల్వే స్టేషన్గా ఉంది. సో దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఎటువంటి మార్పులు చేర్పులు అవసరమవుతాయో అవన్నీ చేస్తూ, సో రైల్వే జోన్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక ఏమేమైతే కావాలో, మనకి రైల్వేస్కి ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ కావాలో అవన్నీ కూడా కేంద్రం నుంచి మనకి టైం టు టైం అందుతున్నాయి. ఇంతకుముందు మనకి అందరు అనేవాళ్ళు, మనకి ప్రతిపక్షాలు కావచ్చు, అందరు చెప్పేవాళ్ళు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని. ఎస్, ఇప్పుడు చెప్పండి, హీఈస్ గెటింగ్ ఆల్ ద ప్యాకేజెస్ ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్. ఇప్పుడు తీసుకొస్తున్నారు ప్యాకేజెస్ అని. ఇది నిజమైన డెఫినిషన్. ఇప్పుడు అనండి, ప్యాకేజెస్, స్పెషల్ ప్యాకేజెస్ ఇన్ని వేల కోట్లు తీసుకురావటం సిన్స్ బైఫర్కేషన్ నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికి సాధ్యపడలేదు. కేవలం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సత్సంబాల వల్ల నిన్న మనకి కేటాయించిన బడ్జెట్ సెషన్స్లో అన్ని వేల కోట్లు తీసుకురావటం, ఇప్పుడు రైల్వే కారిడార్కి దాదాపుగా 70,000 పైచిలకు ఇన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి, ఇన్ని కోట్లు తీసుకురావడానికి సహాయం చేయడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వారి పాత్ర చాలా అభినందించదగింది. ఎస్ సార్. ఇంకోటి, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? నిన్న మనకి అసెంబ్లీలో కూడా పర్యావరణ పరిరక్షణ మీద ఒక సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వీకరించారండి. ఏదైతే ఆ స్టేట్మెంట్ చెప్పారో వాటన్నిటిని కూడా స్వాగతించారు. ఇప్పుడు పర్యావరణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్స్ని కలవటం ఏ జిల్లాలో అయినా కానీ అంత నీరుబైగా లేదు, అంత అందుబాటులో లేదు. దాన్ని మనం ఏకీభవిస్తూ అంగీకరిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండేలాగా పర్యావరణ పరిరక్షణకి ఎటువంటి చర్యలు చేపట్టాలో వాటన్నిటికి కూడా ఒక ప్రణాళిక వేస్తూ వీటన్నిటికీ చేయాల్సిన పనుల మీద ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది, ఒక ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక లాంగెస్ట్ సీ కారిడార్ అనేది ఒక వరం. మనకి ఈ సీ కారిడార్ పరిరక్షణకి ఒక ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే రానున్న రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఒక టూర్లా కూడా చేస్తున్నారు. ఈ ఏదైతే మనకి ఇండస్ట్రియల్స్ నుంచి వచ్చే ఈ వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా లేక్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్లో భాగంగా వీటికి ఎటువంటి చర్యలు చేస్తే మన పొల్యూషన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే పర్యావరణం బాగుంటుందో అప్పుడు మనకు పచ్చగా ఉంటామండి. ఇప్పుడు పర్యావరణం లేకపోతే వీఆర్ నథింగ్. సో పర్యావరణ పరిరక్షణకి చేపట్టాల్సిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రణాళికబద్ధంగా ఒక పక్కన మనకి అభివృద్ధికి పాటుపడుతూ అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే అండి, మనం బతకాల్సింది తరతరాల కోసం, తర్వాతి తరాల కోసం, కాంప్లెక్స్ కోసం వెతుక్కునే యూనిట్స్ కోసం ఖర్చు పెట్టే రోజులు రావద్దు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. సార్, గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రైతుల గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ, మహిళల గురించి కానీ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. ఇప్పుడు గతంలో ఆయన ఆరోపించిన విధంగానే చాలామంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయారు. సో వారిని తిరిగి తెప్పించాలి, సో ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఈ మహిళలను ఎవరైతే తప్పిపోయినారో లేకపోతే రవాణా చేశారో వారిని తిరిగి తెప్పించడంలో ఆయన సఫలం అవుతారా? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారండి, ఆడవాళ్ళ యొక్క అంటే నా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆడపిల్లల యొక్క పరువు పోకూడదు. ఇప్పుడు వాళ్ళ సొంత సిస్టర్తో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన అక్క చెల్లెమ్మలకు వాళ్ళ యొక్క రక్షణకు కట్టుబడి ఉన్నారు. అండ్ ఏదైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన ప్రాసెస్ ఆల్రెడీ ఇనిషియేట్ అయిపోయిందండి. మీరు చూస్తే ఒక తల్లి వచ్చి తన బిడ్డ మిస్ అయిందని చెప్పిన 9 రోజులను తీసుకురావటం, వాళ్ళని కలపడం కూడా జరిగింది. ఇలాగా మనకి తెర మీదకి రాని ఎన్నో కేసులన్నీ కూడా సాల్వ్ అయ్యే ప్రాసెస్లోనే ఉన్నవి. సో నిన్న కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని సెల్ఫ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. సో ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి అసలు ఆలోచించే నాయకులు ఉన్నారా అనుకునే ఈ రోజుల్లో. అంటే ఎటువంటి వాళ్ళు వీళ్ళకి చేస్తే ఏమొస్తుందని ఆశించకుండా, స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల యొక్క రక్షణ కోసం, అక్క చెల్లెల యొక్క రక్షణ కోసం కష్టపడుతూ ఉన్నారు. అంటే ఉమెన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఎటువంటి ప్రణాళికలు చేయాలో వాటికి అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తే హోమ్ మినిస్టర్ గారు కూడా ఆడపిల్లల జైలుకి వస్తే ఇమీడియట్గా రియాక్షన్స్ తీసుకోండి, ఎటువంటి ఆలోచన చేయొద్దు, వెనకడుగు వేయద్దు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, అది ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చాలా కఠిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉన్నారండి. సార్, నిన్న అసెంబ్లీలో అన్ని సమస్యల మీద ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు, అవును, ఏవైతే అన్యాయాలు అక్రమాలు జరిగాయి వాటి గురించి గట్టిగా ప్రశ్నించారు. వాటిని ఇంకా మేము చదువుతున్నాము అన్న పవన్ కళ్యాణ్ గారు జగన్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని పట్టుబట్టారు. అది నిజంగా జరుగుతుందా సార్? అంటే యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇది అసెంబ్లీలో చర్చకు వచ్చిన సందర్భం అయితే వాస్తవం. బట్ ఇది చర్యలకు సిబిసిఐడికి సిఫారసు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అకౌంటబిలిటీ ఉండాలి అంటే యాక్చువల్గా ఏం లేదండి, ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తేనే ఆయనకి సస్పెన్షన్కి చేస్తున్నాము, ఆయన జీవితం తారుమారైపోతుంది. సో ఒక చిన్న వ్యక్తిని మనం చేయగలుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని ఏం చేయలేము అన్న ఇది రావద్దు. ఎందుకంటే క్వశ్చన్ వస్తుంది, అరే విజయమాలని పట్టుకోవట్లేదు, చిన్న వాళ్ళని ఈఎంఐలు కట్టలేదు అని అడుగుతున్నారు కదా. ఆ క్వశ్చన్ వేసే సందర్భం ఎవ్వరికి రాకూడదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా శిక్షించండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇట్ షోస్ దట్ ప్రతి పార్టీలో ఉండే కింద స్థాయి వ్యక్తులకు కూడా ఒక భయం అనేది ఉంటుంది. మనం పనిచేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ అని అనుక్షణం గుర్తొస్తుంది. అరే పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే మన స్థాయి ఏముంది, మనకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించబడతాము అన్న నమ్మకం ఎప్పుడు వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసిన వాళ్ళు బయట దొంగలే రాజులై తిరుగుతుంటే ఇప్పుడు వీళ్ళకేమవుతుందంటే భయం అనేది కలగదు, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో ఏదైతే తప్పులు చేశారో, ప్రజాధనం వృధా చేశారో వాటన్నిటికి కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద అకౌంటబిలిటీ. వాళ్ళందరినీ కూడా అకౌంటబుల్గా చేస్తూ అండ్ ప్రజల్లో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బిలీవబిలిటీ, ఆ నమ్మకాన్ని కలిగిస్తూ ఆ తప్పు చేసిన వాడికి శిక్ష పడితేనే మనకి ఆ నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. చిన్న స్థాయి వ్యక్తుల్లో కూడా వాళ్ళ మనసులో నుంచి కూడా ఫియర్ రాకుండా ఉంటుంది. దానికి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇట్ షోస్ దట్ నాట్ ద రివెంజ్, మనం ప్రతీకార చర్యలు తీసుకోవటము లేదా కక్షపూరిత చర్యలు పూనుకోవటము ఇట్లా కాదు. వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద అకౌంటబిలిటీ. అది నేను తప్పు చేసినా సరే లేదా రేపు మన కూటమిలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని అక్కడే వీ హ్యావ్ టు కట్ ఇట్ ఆఫ్, వాళ్ళని పనిష్ చేయాలి, వాళ్ళకి శిక్షించబడాలి అని చెప్పి క్లియర్గా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఆ జనసేన నేత చెప్పినప్పుడు ఒక జన సైనికుడికి కూడా ఆ బాధ్యత అనేది ఉంటుంది. తప్పు చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. సో దీని ద్వారా మనకు ఒక క్లీన్ సొసైటీ అనేది బిల్డ్ అవుతుందండి. ఈ రోజున చూస్తే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తున్నారు. ఇలా అందరూ చూసేలాగా చేసుకున్నది ఆయన యొక్క నియబద్ధత, అంటే ఆ కైండ్ ఆఫ్ డిగ్నిటీ, లాయల్టీ, మన తర్వాత తరాల కోసం చేసే ఆలోచన, ఇవన్నీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా కావచ్చు, చట్టం ఎవ్వరికి చుట్టం కాదు. సో ఇవన్నీ కూడా మనం చేస్తూ మన చట్టపరంగా ఎటువంటి చర్యలు చేయాలో సో వాటికి ఉపలబ్ధిస్తూ వాటికి సిబిసిఐడికి సిఫారసు చేశారు. అవసరమైతే ఈడీకి కూడా సిఫారసు చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మన ఉప ముఖ్యమంత్రి గారి ప్రపోజల్కి మన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పారు. సో దీనిలో మనకి ఎవరు తప్పు చేయలేదనుకోండి, కడిగిన ముచ్చంలో బయటకు వస్తారు, ఏదైనా ఉందనుకోండి శిక్షించబడతారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 ఎమ్మెల్యేలతో ఈ ప్రభుత్వం
నెక్స్ట్ చేసే కార్యాచరణ మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ మీద కావచ్చు పోరాడకుండా జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏవైతే ఇక్కడ కొన్ని మర్డర్స్ జరిగాయో, కొన్ని వ్యక్తిగత గొడవలు జరిగాయో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేసి దాంతోపాటు ఇక్కడ ఏవైతే ఈ 45 రోజులు జరిగిన కొన్ని ఇష్యూస్ని స్లైడ్స్ వేసి మరీ చాలామంది మీడియాలకు, ఇంటర్నేషనల్ మీడియాలకు కూడా ఆయన స్లైడ్స్ చూడడం జరిగింది. దీనికి ఎన్డీఏ మద్దతు అంటే కాంగ్రెస్ కూటమి వాళ్ళు కూడా చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. దీని వెనక ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే భ్రష్టు పట్టించే కార్యక్రమం ఏమైనా ఉందా, లేకపోతే కాంగ్రెస్లోకి నేను వెళ్తానని సంకేతం ఇస్తున్నారా అని ఏ విధంగా చూడొచ్చండి దీన్ని? మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, ఇంట గెలిచి రచ్చగలవమని చెప్తారు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి రాకుండా నువ్వు ఏదైతే చేసావో వాటికి సమాధానం చెప్పకుండా ఎక్కడికో పోయి ఏదో చేస్తూ ఉందంటే ఎట్లా ఉంటుంది? ఇట్స్ నాట్ కరెక్ట్. ఎవరు కూడా దాన్ని అప్రిషియేట్ చేయరు. ఇప్పుడు ఎవరైతే దానికి సహకరిస్తున్నారో లేదా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను కాలర్ పట్టుకుని అడుగుతున్నా. 10 ఏళ్ల పాటు బైఫర్కేషన్ జరిగి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా వాళ్ళు ఇప్పుడు రోడ్డును పడి ఇంత ఇదే అవుతుంటే ఎవరు కూడా వచ్చి మాట్లాడింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ బైఫర్కేట్ చేసింది, అన్యాయంగా విడగొట్టింది. ఆంధ్రప్రదేశ్కేమో అప్పులు ఇచ్చింది, తెలంగాణకేమో ఆస్తులు ఇచ్చింది. ఇలా అన్యాయంగా విడగొట్టి ఈ రోజున పోయి మళ్ళీ సపోర్ట్ చేస్తుంటే దాన్ని ఏమనాలో తెలియట్లేదండి. ఎందుకంటే ఒక స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు దానికి ఒక స్పెషల్ గ్రాంట్స్ ఉంటుంది, స్పెషల్ స్టేటస్ ఉంటుంది, స్పెషల్ ప్యాకేజెస్ ఉంటుంది, అండ్ ఇండస్ట్రియల్కి చేయాల్సిన స్పెషల్ కారిడార్స్ ఉంటుంది, సెజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాటి గురించి 10 సంవత్సరాలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఈరోజు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టుంది. వీళ్ళు 10 సంవత్సరాలు ఎవరు పెట్టలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పాటుపడుతుంటే అప్రిషియేట్ చేయటానికి మానుకొని వీళ్ళందరూ కూడా ఈ అభివృద్ధిని వెనక్కి లాగుతూ ఉన్నారు. ఏ తెలుగువాడు కూడా రోషం, మీసం, పౌరుషం ఉన్న ఏ తెలుగువాడు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాడు. దీన్ని కూడా తప్పుపడతాడు. ఎందుకంటే మనం పుట్టిన నేల అండి ఇది. ఎందరో మహానుభావులు పుట్టిన నేల, మన జాతీయ జెండా నిర్మించిన వాళ్ళు పుట్టిన నేల. ఇట్లాంటి నేలని చాలా హీనంగా దిగజార్చారు. ఇంకా దిగజార్చాలని ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఇటువంటి వాటికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఖచ్చితంగా ఎవరు కాదు, ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా కూడా ఈరోజు తీర్పునిచ్చారు. ఈ రోజున ఇక్కడ పరువు తీసిన చాలక పోయి అక్కడ కూర్చొని చేయటం అనేది చాలా దుర్మార్గం. నీకు ఏదన్నా ఉంటే వచ్చి మాట్లాడు ఫస్ట్. ఈ రోజున మేము అసెంబ్లీకి ఇంతమంది అడుగుతూ ఉన్నారు, నువ్వు ఇంత 30,000 పైగా కోట్లు కూడా నువ్వు అవినీతి చేశావు, వాటి అకౌంటబిలిటీకి జవాబుదారీ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఇన్ని 5 సంవత్సరాలు ఏలినప్పుడు నువ్వు ప్రజాధనంతో 30 లక్షలు పెట్టి బాత్ టబ్బు, ఈరోజు తినడానికి తాగడానికి నీళ్ళు లేవండి, అట్లాంటిది 30 లక్షలు పెట్టి బాత్ టబ్బు, నీ చుట్టూరా సరౌండింగ్ ఇంత పెద్ద అన్ని అంటే ప్రజాధనాన్ని వృధా చేస్తే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇది పీపుల్ అందరు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా 1,00,000, 3 లక్షలకి 10 లక్షలకు కూడా మనం సంపాదించే ప్రతి దాంట్లో మనం ట్యాక్స్ కడుతున్నామండి. 3%, 5%, 15% ఇలా మనం స్థాయి వారిగా ట్యాక్స్ కడుతున్నాం. అట్లాంటిది నీకు ఒక ల్యాండ్ మొత్తం సంవత్సరానికి 1,000 రూపాయల, కార్ పెట్రోల్కి రావట్లేదండి, 1,000 రూపాయలు రోజుకి రావట్లేదు, సెజ్కి లీజ్ తీసుకుని అంటే సంవత్సరానికి లీజ్ తీసుకుని ఇట్లా ఇవన్నిటికి కూడా నువ్వు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వీటన్నిటికి జవాబు చెప్పకుండా పోయి ఇక్కడ తీసిన పరువు చాలక అక్కడ తీయటం అనేది చాలా దుర్మార్గం. ఈ రోజున చూస్తుంటే అలా పలానా వాడు మావాడు అని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచం అంతా చూస్తుందండి. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా మా నాయకుడు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలుపునివ్వాలే కానీ ఈ క్షణం ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగు జాతి యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి పాటుపడటానికి కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడో పాత్రలను పడిపోయిన దాన్ని, మైనస్లో ఉన్న దాన్ని పైకి తీసుకురావడానికి ఇంతమంది కష్టపడుతూ ఉంటే నీ కళ్ళు ఏమైనా ఎక్కడున్నాయి? అసలుకి ఇంత దుర్మార్గంగా ఇంత దుశ్చర్యంగా ఉంటారా? అంటే ఒక మనిషికి ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అనేది చెప్పుకోవడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇన్ని రోజులు అభివృద్ధి వాటి మీద పాటుపడలేదు, కనీసం ఉద్యోగ కల్పన మీద ఏమి చేయలేదు, స్పెషల్ గ్రాంట్స్ తీసుకురాలేదు, ఒక రాజధాని లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించావు. ఇలా కామన్ మ్యాన్కి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. 5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు నీ బతుక్కి. అట్లాంటిది ఒక అసెంబ్లీకి వచ్చేసి నీకు జవాబు చెప్పాల్సిన జవాబుదారీతనం లేదు, అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవన్నీ లేకుండా ఇప్పుడు పోయి అక్కడ ధర్నా చేస్తారంటే ఎట్లా అండి అది? ఎవరు దీన్ని అసలు నో బడీ కెన్ బేర్ దిస్. నువ్వు ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగెలువు. నువ్వు శవ రాజకీయాలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీనికి శిక్ష అయితే పడుతుందండి. ఈ రోజున జరిగిన వీటన్నిటికి కూడా అకౌంటబిలిటీ తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంది.
అండ్ జనాల్లో కూడా ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తుంది. తప్పు చేస్తుంది ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే. ఎస్, చాలా థ్యాంక్స్ మాధవ్ గారు, నమస్తే, చాలా మంచి thank you. విశ్లేషణ ఇచ్చారు. తిరిగి రేపు మళ్ళీ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.